శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో అధ్యాయం సాయిబాబా బోధలు జీవిత కళ అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, ప్రాచీన సాంప్రదాయానికి సాయి సాంప్రదాయానికి ఏదో వైరుధ్యం ఉంది అని అనుకోకూడదు అని చెప్పారు. ఎందుకంటే బాబా కులమత భేదాలు పాటించవద్దు, ఇట్లాంటి బోధలు కొన్ని చెప్పారు కదా. అందుకని కొందరు ఏమనుకుంటారంటే, కొంచెం మతమౌఢ్యం ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఏదో ప్రాచీన సాంప్రదాయానికి సాయి సాంప్రదాయానికి ఏదో వైరుధ్యం ఉంది అని అనుకుంటారట. అట్లా అనుకోకూడదు అని చెప్తున్నారు. ధర్మశాస్త్ర గ్రంథాల్లోనే బ్రహ్మవేత్త అయిన గురువు యొక్క ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించినట్టు కనిపించినప్పుడు బ్రహ్మవేత్తల మాటలనే పాటించవలసిందని చెప్పబడ్డది. ఎప్పుడైనా ధర్మశాస్త్ర గ్రంథాల్లో బ్రహ్మవేత్త యొక్క గురువు యొక్క ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించినట్టుగా ఎక్కడైనా కనిపించినప్పటికీ, అంటే బాబా దాంట్లో కూడా కొన్ని మనకి ఉంటాయి. ఆయన ఎప్పుడు ధర్మాన్ని ఉల్లంఘించమని ఆయన ఎప్పుడు చెప్పరు అని చెప్పి మనకి ఆ ధర్మ సూక్ష్మ అర్థం కాక మనకి అట్లా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి మనకి లీలామృతంలో కూడా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే, మనకు అట్లా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు వారి యొక్క గురువు యొక్క ఆదేశాలనే, వారి బ్రహ్మవేత్తల మాటలనే పాటించాలి అని చెప్పి మనకి శాస్త్రంలో కూడా చెప్పబడింది. ధర్మశాస్త్రంలో కూడా గుణాన్ని బట్టి, కులం కానీ జన్మను బట్టి కాదు, అది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అదే కాకుండా అక్కలకోట స్వామి ఒక హరిజనుడింట స్నానం చేసిన భక్తుని చులకన చేసిన సేవకుని ఎలా మందలించారు, వివేకానందుడు వర్ణ వ్యవస్థ గురించి ఏం చెప్పారు, అవన్నీ కూడా మనం రిఫరెన్స్గా చూసుకోవచ్చు అని చెప్తున్నారు మాస్టర్ గారు. సాధకుల దృష్టిలో ఈ కులాలంటే రెండు కులాలు ఉంటాయి సాధకుల దృష్టిలో. అవేంటంటే భక్తి శ్రద్ధలు వినమ్రత గలవారు, అవి లేనివారు అని ఉంటాయట. భగవద్గీతలో కూడా అదే చెప్పబడ్డది అని చెప్పారనమాట. ఈ అసురీ స్వభావం కలవారి సాంగత్యం దైవీ స్వభావం కలవారికి తగదు గిట్టదు కూడా అని చెప్పారు. అలా అంటే అసురీ స్వభావం కలవారిని దైవీ స్వభావం కలవారు చులకనగా చూచి వెలివేస్తారని, వేయాలని కాదు. సర్వభూత హితేరత, వారు సర్వజీవుల శ్రేయస్సును కాంక్షించి వాటి శ్రేయస్సు కొరకు పాటుపడువారు అనే గీత దైవీ స్వభావం గల సత్వగుణ ప్రధాన లక్షణాలను వర్ణించింది అని చెప్పారనమాట. మరి అప్పుడు ఎలాగండి, అసలు స్వభావం ఉన్న వాళ్ళు ఉంటే మరి వాళ్ళ శ్రేయస్సును కాంక్షించాలి, మనకేమో వాళ్ళతో కుదరదు అంటున్నారు. మరి ఎలాగా దైవీ స్వభావం ఉన్న వాళ్ళకి అసలు స్వభావం ఉన్న వాళ్ళతో కుదరదు అంటున్నారు. మరి ఎట్లాగా వాళ్ళ శ్రేయస్సును కాంక్షించాలంటున్నారు. ఎట్లాగా అంటే వాళ్ళని సత్సాంగత్య ప్రభావంతో సంస్కరింప చూడాలి అని చెప్పారు మాస్టర్ గారు. అందుకే సత్సంగం అన్నది విధించబడినది అనమాట. అందుకే సాధకుడు నిత్య ప్రార్థనలో కూడా సర్వే జనా సుఖినో భవంతు అన్న సంకల్పంతో తమ తపశ్శక్తిని భగవదర్పితం చేసి తీరాలి అని చెప్పారు. బౌద్ధ మతంలో కూడా భిక్షుదీక్ష స్వీకరించేవారు సకల జీవుల దుఃఖాన్ని రూపుమాపి వాటికి ఉద్ధరణ కలగడానికే తపస్సు చేస్తున్నాను అని శపథం చేస్తారట. నిత్య సంధ్యావందనంలో కూడా ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని చెప్పి సర్వదుష్టభూతాలు పిశాచాలకు కూడా ఉద్ధరణ పొందుగాక అని చెప్తారట కదా. మనం కూడా పూజ చేసి అంతా మనం సర్వే జనా సుఖినో భవంతు అని చెప్తాం, ఈశ్వరుడికి దాన్ని అంతటినీ సమర్పిస్తాం అన్నమాట. అదే అందుకనే అట్లా సంకల్పం మనం ఉండాలని చెప్పి మన పెద్దలు వాటన్నిటినీ విధించారనమాట. ఈరోజు ఇంకేం చెప్తున్నారో మాస్టర్ గారు మనం చూద్దాం. ఇలా సాటివారితో మమకారాన్ని గాక ప్రేమ భావాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు సాటి వాళ్ళు అందరితోటి మమకారం కాదండి, ప్రేమను పెంచుకోవాలి, ప్రేమ భావాన్ని పెంచుకోవాలి. మమకారానికి ప్రేమకి చాలా తేడా ఉంటుందన్నమాట. అందుకని మమకారం కాదు, ప్రేమను పెంచుకోవాలి.
అని చెప్తున్నారు. అంటే అందరినీ సాయి రూపంగా, అంటే మనలోని నేను అన్న ప్రజ్ఞ రూపాలుగా చూడడం అభ్యసించాలి. ఈ మమకారంలో ఏంటంటే కొంత స్వార్థం అనేది ఉంటుందన్నమాట. అందుకని ఈ మమకారం అన్నది కాకుండా ప్రేమ భావాన్ని వహించాలి అని చెప్తున్నారనమాట. అంటే వాళ్ళ శ్రేయస్సుకే కాంక్షిస్తారు ప్రేమ ఉంటే కనుక. అది అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, అందరినీ సాయి రూపంగా మనలోని నేను ప్రజ్ఞారూపాలుగా చూడడం అభ్యసించాలి. అందరిలోనూ అందరూ సాయి రూపాలుగా, ఎందుకంటే అందరిలో నేను అన్న ప్రజ్ఞ ఒకటే ఉన్నది, అదే సాయి. అందుకని అందరిలోనూ ఉన్న ప్రజ్ఞని సాయి రూపంగా చూడడం అనేది అభ్యసించాలి. మనం అనుకోవాలట, అందరిలోనూ బాబా ఉన్నారు కదా అనేటి ప్రతి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం బాబాతోనే వ్యవహరిస్తున్నాం అని లోపల గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇట్టి పరిణతి అవసరం కనుకనే మన పూర్వీకులు సర్వమతాలు కూడా ఏదో ఒక రూపంలో 4 ఆశ్రమాలను కొద్దో గొప్ప ఆదేశిస్తూనే వచ్చాయి. అందుకే ఇట్లాంటి పరిణతి అవసరం మనిషికి, మానవ జీవితానికి ఇట్లాంటి పరిణతి ఉండాలి. అంటే అందరి పట్ల ప్రేమభావాన్ని సమభావాన్ని కలిగి ఉండాలి. కాబట్టే మన పూర్వీకులు సర్వమతాలు కూడా ఏదో ఒక రూపంలో ఈ 4 ఆశ్రమాలను అంటే కొద్దో గొప్ప ఆదేశిస్తూనే వచ్చాయట. ఈ 4 ఆశ్రమాలు అన్నమాట. అంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమం, సన్యాసము, మొత్తం ఈ 4 ఆశ్రమాలను కొద్దో గొప్ప ఆదేశిస్తూనే వచ్చాయి. బ్రహ్మచర్యంలో గురు శుశ్రూష తెలుసు కదా. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనకి లేదు కానీ కనుమరుగైపోయింది. కానీ ఒకప్పుడు బ్రహ్మచర్య ఎట్లా ఉండేదంటే గురువు దగ్గర వాళ్ళు ఉండేవారు, గురుసేవ చేసుకునేవాళ్ళు. ఆ గురువు గారు పాఠాలు చెప్తుంటే వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. గురువు దగ్గర వదిలేసేవాళ్ళు, వాళ్ళకి ఉపనయనం చేసేసి ఇంకా అక్కడ వదిలేయడమే గురువు గారి దగ్గర అనమాట. అలా బ్రహ్మచర్యంలో గురు శుశ్రూష, సంధ్యావందనం ద్వారా ఇట్టి విజ్ఞానాన్ని ఆర్జించి గృహస్థాశ్రమంలో తన అవసరాలను చూచుకునే ఏకాంత జీవితంలో నుంచి భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ఇలా ఇంకా ఇంకా విశాలంగా అట్టి ప్రేమను అనుష్ఠించడం నేర్చుకోవాలి. అలా బ్రహ్మచర్యను అంతా గురు శుశ్రూషతోటి విద్యను అభ్యసిస్తూ అలా గురువు దగ్గర ఉండిన తర్వాత గురువు ఆదేశించిన తర్వాతే వారు ఆదేశం ప్రకారమే గృహస్థాశ్రమాన్ని స్వీకరించారంటే అప్పుడే వారు వివాహాన్ని చేసుకునేవారు. గురువు ఆదేశంతో వివాహం చేసుకునేవాళ్ళు అనమాట. అదే గృహస్థాశ్రమం. అందుకని అది ఎలా ఉంటుంది ఏకాంత జీవితంలో. బ్రహ్మచర్యం అంతా వాళ్ళదే కదా, కఠిన నియమాలతో ఉంటుంది బ్రహ్మచర్యం. ఇప్పుడు ఉండే బ్రహ్మచర్యంలో కాదండి. సినిమాలు చూసుకుంటాను, వాల్ పోస్టర్లు చూసుకుంటాను, ఇష్టం వచ్చినట్టు ఇంకా ఆ పైన హద్దులు దాటిపోయి అట్లా కాదు. బ్రహ్మచర్యం అంటే చాలా చాలా నిష్టగా ఉండేది బ్రహ్మచర్యం. అందుకని తర్వాత గృహస్థాశ్రమంలోనే తన అవసరాలను చూసుకునే ఏకాంత జీవితంలో నుంచి, అప్పటి వరకు బ్రహ్మచర్యంలో ఏకాంతమే కదండి, ఆ ఏకాంత జీవితంలో నుంచి గృహస్థాశ్రమంలో వివాహం అయ్యి గృహస్థాశ్రమం తీసుకున్న తర్వాత భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ఇంకా 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 విశాలంగా అట్టి ప్రేమను అనుష్ఠించడం నేర్చుకోవాలి. ఏం చేస్తారు? వెంటనే భార్య, బిడ్డలు, ఇంకా తల్లిదండ్రులు చూసుకోవాలి, బంధువులు, మిత్రులు, ఇంకా వచ్చే అతిథులు, ఇక మొత్తం ఇంకా ఇంకా అది విస్తరిస్తుంది అన్నమాట. అట్టి ప్రేమను అట్టి ప్రేమను అనుష్ఠించడం, అందరి పట్ల అట్టి ప్రేమను అనుష్ఠించడం అన్నమాట నేర్చుకోవాలి. అట్టి నియమం గలది కనుకనే దాన్ని గృహస్థాశ్రమం అన్నారు. అట్టి నియమం దానికి ఉంది, గృహస్థుల కర్తవ్యం, బాధ్యత అది. అందుకనే దాన్ని గృహస్థాశ్రమం అన్నారు. అలా విస్తరించే ప్రేమ మమకార పరిధులను దాటి సర్వవ్యాప్తం అవ్వడం సన్యాసాశ్రమ లక్షణం. అలా విస్తరించిన ప్రేమ, మమకారం వీటన్నిటిని పరిధులు దాటేస్తుంది, ఇంకా బియాండ్ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి వ్యాప్తం అవ్వడం సన్యాసాశ్రమ లక్షణం. అదే ప్రేమ ఇంకా సర్వవ్యాప్తం అయిపోతుంట. దాన్నే సన్యాసాశ్రమం అంటారట. అన్ని జీవుల పట్ల, అంతటి పట్ల ప్రేమ సన్యాసాశ్రమం. అది అందరూ తన వాళ్ళే అనమాట. దాని లక్షణం నామరూపాల ద్వారా సర్వగతమైన పరమాత్మ తత్వాన్ని దర్శించి సేవించడం గృహస్థాశ్రమ ప్రయోజనం. గృహస్థాశ్రమంలో ఎలా ఉంటుందంటే నామరూపాలు ఉంటాయి మనకి, వీళ్ళు వాళ్ళు ఇవన్నీ నామము రూపము ఉంటుంది కదా మనకి, బంధువులు, మిత్రులు ఇలా అంతా ఆ ఆశ్రమానికి అదనమాట.
అలా నామరూపాల ద్వారా సర్వగతమైన పరమాత్మ వాళ్ళందరిలో కూడా ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆ తత్వాన్ని దర్శించి సేవించడం వాళ్ళందరిలో కూడా నీ తల్లిదండ్రుల్లోనూ భగవంతుడిని చూడాలి, బిడ్డల్లోనూ భగవంతుడు, బంధువుల్లో భగవంతుడు, ఎవరు అతిథిగా వస్తారో వాళ్ళలో భగవంతుడు, మన ఇంటికి వచ్చి ఎవరు అడుగుతున్నా వాళ్ళు భగవంతుడే, మన ఇంట్లో పనులు చేసేవాళ్ళు వాళ్ళల్లోనూ భగవంతుడిని చూడాలి. చూస్తూనే మనం అన్నీ చేస్తూ ఉండడం అనమాట. తల్లిదండ్రులు సేవ చేస్తున్నామంటే ఆ భగవంతుడి సేవ, వారిలో ఉన్న భగవంతుడికి సేవ చేస్తున్నాం. మన బిడ్డలను చూసుకుంటున్నామంటే వాళ్ళల్లో కూడా బాబా ఉన్నారు మనకి, అంటే భగవంతుడు ఉన్నాడు అనుకుంటే బిడ్డలను చూసుకోవడం. మన ఇంటికి వచ్చే అతిథి మాస్టర్ గారు చెప్పారు కదా, అతిథి అంటే దత్తస్వామి వచ్చినట్టు అట్లా అలాగా మా భగవంతుడు వచ్చినట్టుగా భావించి చేయడం. ఇలాగన్నమాట నామరూపాలతోటి, నామరూపాల ద్వారా సర్వగతమైన పరమాత్మతత్వాన్ని దర్శించి అంతటా ఉన్న పరమాత్మతత్వాన్ని ఆ నామరూపాలతో ఉన్నట్టుగా దర్శించుకుని సేవించడం గృహస్థాశ్రమం యొక్క దాని ప్రయోజనం. అందుకే సర్వధర్మ కార్యాలు, ఆశ్రమ మందిర నిర్మాణ, నిర్వహణాధికారాలు, అధ్యాపనాదులు, శిష్య శిక్షణ మొదలైనవన్నీ గృహస్థుడికి చెప్పబడిన విధులు మాత్రమే. అందుకే కొన్ని విధులు కూడా గృహస్థునికి చెప్పబడ్డాయి అన్నమాట ఇందులో చెప్పిన విధులన్నీ. సన్యాసాశ్రమంలో స్వతహాగా నామరూపరహితము అద్వయము అయిన ఆత్మతత్వాన్ని అనుభవపూర్వకంగా ప్రత్యక్షంగా తెలుసుకోవడమే పరమధర్మము. ఇక్కడ సన్యాసాశ్రమంలో ఏంటంటే స్వతహాగా నామరూపరహితము, దానికి నామము రూపము లేనిదైన అద్వయము అయిన ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో నామరూపాలు లేకుండా అట్టి దాన్ని, ఆ తత్వాన్ని అనుభవపూర్వకంగా ప్రత్యక్షంగానూ తెలుసుకోవాలట. అదే పరమధర్మం అంట. ఆ సన్యాసి యొక్క ధర్మం అది. చూడండి, ధర్మాలు ఎట్లా ఉన్నాయో, బ్రహ్మచర్యంలో ఒకలా ఉంది, గృహస్థాశ్రమంలో ఒకలా ఉంది, సన్యాసంలో ఒకలా ఉంది కదా. అందుకే నామరూపాల ప్రభావాన్నిచ్చే లౌకిక సంబంధాలను తగ్గించి నిరంతరం ఆత్మనిష్టకై కాలాన్ని, శక్తిని అంతటినీ వినియోగించడమే సన్యాసి ధర్మం. ఇప్పుడు అందుకే మనకి గృహస్థాశ్రమంలో ఎలా ఉంటుంది, నామరూపాలు, ఈ లౌకిక సంబంధాలు ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ వాటిని కూడా ఎలా నిర్వర్తించాలి మనం గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు? ఆ చేసే వాటి అన్నిట్లోనూ భగవంతుడిని చూసుకుంటూ మనం చేయాలన్నమాట. ఆ బంధాలన్నీ అప్పుడు ఉంటాయి మనకి. వాటితోటే మనం డీల్ చేస్తూనే అలాగా భగవంతుడిని దర్శిస్తూ ఆయన సేవగానే చేసుకుంటూ ఉండాలి. అది గృహస్థాశ్రమ ధర్మం. కానీ సన్యాసాశ్రమానికి వచ్చేసరికి ఏమవుతుంది, నామరూపాల ప్రభావాన్ని ఇచ్చే లౌకిక బంధాలను తగ్గించి ఈ నామరూపాల ప్రభావం తగ్గిపోయి నిరంతరం ఆత్మనిష్టకే, వాళ్ళు నిరంతరం ఇంకా ఆత్మనిష్టే వాళ్ళకి. దాంతో కాలాన్ని, శక్తిని, వారికి ఉన్న శక్తిని, ఆ కాలాన్ని, టైంని కూడా వాళ్ళు అంతటిని వినియోగించాలట. దానికే ఆత్మనిష్టకి వాళ్ళు వినియోగించాలట. అదే సన్యాసి ధర్మం. సన్యాసి యొక్క ధర్మం అదే. ఆశ్రమ నిర్వహణలు సాధకుడైన సన్యాసికి నిషిద్ధం. ఇక్కడ గృహస్థాశ్రమంలో ఏవేమైతే చేస్తూ ఉంటారో అవన్నీ సన్యాసికి నిషిద్ధం. సన్యాసి చేయకూడదు. ఆశ్రమ నిర్మాణాలు చేయడము, నిర్వహణలు చేయడము, ఏదో కాసేపు ఉద్యోగం చేసి వస్తానంటామో, ఇట్లాంటివన్నీ మొత్తం ఆ సాధకుడైన సన్యాసికి నిషిద్ధం. చాలా ఉంటాయి సన్యాస ధర్మాలు. ఇప్పుడు చూస్తే మనకి నిజమైన సన్యాసులు ఒక్కళ్ళు కూడా కనబడరు మనకి. అవన్నీ సన్యాసికి నిషిద్ధం అనమాట. శిష్య సేకరణ, పురాణ ప్రవచనం మొదలైనవి నిషిద్ధం. శిష్య సేకరణ కూడా ఉండదట, పురాణ ప్రవచనం కూడా అట. సన్యాసులు కూర్చుని చెప్పడాలు, ఈ పురాణాలు అవి ప్రవచించడాలు అవన్నీ కూడా వారికి సన్యాసంలో ఉన్న వాళ్ళకి నిషిద్ధం. వాళ్ళు ఏం చేస్తారు, ఆత్మనిష్టకే వాళ్ళ కాలాన్ని, శక్తిని మొత్తాన్ని వాళ్ళు వినియోగిస్తారన్నమాట. అదే సన్యాసి యొక్క ధర్మం. అది ఇక్కడ చెప్పబడ్డది. అటు నామరూపాల ద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించడం అనే గృహస్థాశ్రమం నుండి మనస్సును సన్యాసాశ్రమానికి మారడానికి సంసిద్ధం చేయడమే వానప్రస్థాశ్రమ ప్రయోజనం. మన మధ్యలో వానప్రస్థం ఉంది కదా, గృహస్థాశ్రమానికిను సన్యాసాశ్రమానికి మధ్యలో. మరి అదేమిటండి అంటే, ఇటు నామరూపాల ద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించడం అనే గృహస్థాశ్రమం నుండి ఏదైతే మన గృహస్థాశ్రమంలో చేస్తూ ఉంటామో దాని నుంచి మనస్సును సన్యాసాశ్రమానికి మార్చడానికి, ఈ నామరూపాలతో మనం ఎట్లయితే ఇదంతా ఆత్మతత్వాన్ని గుర్తిస్తూ ఎట్లా ఉన్నామో భగవంతుడిని చూస్తూ, దాని నుంచి మనస్సుని సన్యాసాశ్రమానికి, ఇక్కడ సన్యాస ధర్మాలని చెప్పారు కదా, దానికి మార్చడానికి ఆ ఫౌండేషన్, దానికి సంసిద్ధం చేసుకోవడం అంట మనస్సుని. అదే వానప్రస్థాశ్రమం అని చెప్పారనమాట.
వానప్రస్థాశ్రమం అంతా గృహస్థాశ్రమం నుంచి సన్యాసానికి ఆ మార్పు చెందేదానికి సంసిద్ధం చేసుకోవడానికి మనసుకి ఆ ఆశ్రమం దానికట వానప్రస్థాశ్రమం. ఇలా సాటివారితో మమతను అతిక్రమించిన ప్రేమతత్వాలను అలవరుచుకోవడంలో సమిష్టి ప్రార్థన ధ్యానము ఎంతో ఉపకరిస్తాయి. ఇంకా ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, అందుకే మనకి ఆశ్రమాలు అన్నవి ఇలా విధించారు. వీటి ప్రయోజనం కూడా ఏంటంటే ప్రేమభావాన్ని పెంచుకోవడమే. మమకారాన్ని కాక ప్రేమభావాన్ని పెంచుకుని అందరిలోనూ ఉన్న భగవంతుణ్ణి చూడడం, అభ్యసించడం అన్నమాట. అందుకే అన్ని ఆశ్రమాల్లోనూ కొద్దో గొప్ప అదే చెప్పబడుతూ అట్లా అన్ని మతాల్లోనూ కూడా అట్లానే చెప్పబడుతూ వచ్చింది, సర్వమతాల్లో కూడా. ఇలా సాటివారితో మమతను అతిక్రమించిన ప్రేమతత్వాన్ని అలవరుచుకోవడంలో సమిష్టి ప్రార్థన ధ్యానము ఎంతో ఉపకరిస్తాయి. ఇలా సాటి వాళ్ళతోటి మమకారాన్ని అతిక్రమించి, అంటే మమకారం కాకుండా ప్రేమతత్వాన్ని దాన్ని అతిక్రమించి ప్రేమతత్వాన్ని అలవరుచుకోవడం కోసం ఈ సమిష్టిగా కూర్చొని ప్రార్థన చేయడము, ధ్యానము ఇవన్నీ ఎంతో ఉపకరిస్తాయట. సమిష్టిగా కలిసి చేసే ప్రార్థనలు ఎంతో ఉపకరిస్తాయి. మనకి అది ఇస్లాంలో కనబడుతుంది. వాళ్ళందరూ కలిసి నమాజ్ చేస్తూ ఉంటారు. అట్లాగా మనకి క్రిస్టియానిటీలో కూడా ఉంటుంది. ఒకరోజు వాళ్ళందరూ ఆదివారం నాడు అందరూ కలిసి చర్చిలో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అట్లా సమిష్టిగా ప్రార్థనలు చేయడం అన్నమాట, ధ్యానం చేయడం ఇట్లాంటివి ఎంతో ఉపకరిస్తాయి. ఒకే నిర్ణీతమైన సమయంలో అందరూ భక్తులు ఒకే విధమైన ప్రార్థన ధ్యానము చేయడము అవకాశము ఉన్నంత వరకు ఆ సమయంలో భక్తులందరూ చేరి అట్టి సాధనను కొనసాగించడం ఎంతో ఉపకరిస్తుంది. ఇది కూడా చూడండి, చాలా చాలా ఇది ఇంపార్టెంట్, అద్భుతమైనది. అంతకుముందు ఏదో దేంట్లోనూ మనం చదువుతున్నప్పుడు చెప్పుకున్నాం కూడా, నాకు ఏ గ్రంథం గుర్తు రావట్లేదు. సత్సంగం భజన గ్రంథంలో మనం ఇదే ప్రస్తావించుకున్నాం కూడాను. ఇప్పుడు చదువుతుంటే గుర్తొస్తుందేమో. ఒకే నిర్ణీతమైన సమయంలో ఒకే టైంలో అందరు భక్తులు ఒకే విధమైన ప్రార్థన, వాడు వేరు శ్లోకాలు అట్లా కాదు, ఒకే విధమైన ప్రార్థన ధ్యానము చేయడం. మీరు ఎక్కడైనా ఉండండి, ఏ ప్లేస్లోనైనా, మీ ఇంట్లో మీరు ఉండండి, నా ఇంట్లో నేను ఉండండి, అదే టైంలో అదే ప్రార్థన చేయడం, అది కూడా సమిష్టిగా చేయడమే. అది కూడా సమిష్టిగానే అదే టైంలో అందరూ కలిసి ఒకే రకమైన ప్రార్థన చేయడం, అది కూడా చాలా 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 అద్భుతమైంది. అది చాలా గొప్పది కూడా. అందుకే మన పూర్వం ఋషులు సంధ్యావందనం పెట్టింది కూడా అందుకే. అన్ని మతాల్లోనూ ఉంది అట్లా. చూడండి, మనకి హిందూ మతంలోనేమో మనకి సంధ్యావందనం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. హిందువుల్లో కొంతమంది సంధ్యావందనం చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. సంధ్యావందనం కనబడుతూ ఉంటుంది మనకి ఒకే టైంలో చేయడం అనేది. మనకి నమాజ్ ఉంటుంది చూడండి, ఇస్లాంలో నమాజ్ ఉంటుంది, ముస్లిమ్స్ నమాజ్ చేస్తారు, వాళ్ళకు ఒక టైం ఉంటుంది. అలాగే మనకు చూడండి బాబా ఆరతులు ఎందుకు పెట్టారు అట్లాగా టైంకి? షిరిడీలోను, బాబా గుళ్ళోను, మాస్టర్ గారి సన్నిధిలోను, అమ్మగారి సన్నిధిలోను, అన్ని చోట్ల అదే టైంకి జరుగుతూ ఉంటుంది ఆరతి, బాబా ఆరతి కదా. ఉదయం అంటే ఉదయం ఆరతి జరుగుతుంది, మధ్యాహ్నం, సాయంత్రం ఆరతి, రాత్రి ఆరతి ఒకలానే ఉంటుంది. అంతే కదండి. నమాజ్ కూడా ఒకలానే అట్లా ఉంటుంది. సంధ్యావందనం అంతే. సంధ్యావందనం అవే శ్లోకం, అవే కదా అవి. నమాజ్ అంతే, ఆరతులు అంతే. ఎందుకు పెట్టారు ఎట్లా? చూసారా ఎంత అద్భుతం. చూడండి, ఇది అన్ని మతాల్లోనూ మనకు కనిపిస్తుంది ఎంత అద్భుతంగా, ఎంత ప్రయోజనాన్ని ఆశించి అట్లాంటివి మన పెద్దలు ఏర్పరిచారు చూడండి. అది అన్ని మతాల్లోనూ కనబడుతున్నాయి. అందుకని భక్తులు ఒకే విధమైన ప్రార్థన ధ్యానము చేయడం చెప్పారు. ఒకే నిర్ణీతమైన సమయంలో అందరు భక్తులు ఒకే విధమైన ప్రార్థన ధ్యానం చేయడం అవకాశం ఉన్నంత వరకు ఆ సమయంలో భక్తులందరూ చేరి అట్టి సాధనలను కొనసాగించడం ఎంతో ఉపకరిస్తుంది. అట్లాంటి మనకి ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకు ఆ సమయంలో భక్తులందరూ చేరి అలాంటి సాధనను కొనసాగించాలట, అలాంటి సాధనలు చేసుకోవాలి అని చెప్తున్నారు. అది ఎంతో ఉపకరిస్తుందట. మనకి తెలియకుండానే దాని ప్రభావం చాలా ఉంటుందండి. ఆరతులకి అటెండ్ అవుతున్నప్పుడు ఆరతి చేసుకుంటూ ఉంటే అలాగ క్రమంగా అదే టైంకి చక్కగా చేసుకోవడం బాబా ఆరతి తెలియకుండానే మనలో చాలా చాలా
అది ఉంటుంది, మార్పు వస్తుంది. తెలియకుండానే చాలా చాలా ప్రభావం ఉంటుందట. అది మన పెద్దలేమి తెలియకుండా పెట్టి తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు, అట్లా పెట్టారంటే వాళ్ళు కదా. అదే బాబా కూడా మనకి అమలుపరిచారు. చూసుకుంటే ఆరుతుల రూపంలో సంధ్యావందనం, నమాజ్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో అలాగే అట్టి సాధనలు కొనసాగించడం ఎంతో ఉపయోగిస్తుంది. ఇట్టి సమావేశ స్థలాలే దేవాలయాలు, పండుగలు, వివాహాలు, భజన, సద్గ్రంథ ప్రవచనం, పూజ, ధ్యానము అందరూ కలిసి చేసుకునే పాఠశాల వంటిది దేవాలయం. అందుకే ఇవన్నీ వచ్చాయి, అందరూ కలిపి చేసుకునేవి, సమిష్టిగా చేసుకునేవి. అంటే ఎవరిళ్ళల్లో వాళ్ళు కూర్చొని చేసుకోవడం కాదు, అందరు కలిపి ఎవరిళ్ళల్లో వాళ్ళు చేసుకుంటున్నప్పటికీ ఒక్కొక్కసారి మధ్యలో అయినా అందరూ కలిపి చేసుకోవాలి. మాస్టర్ గారు ఏం చెప్పారు? సత్సంగం ఎందుకు పెట్టారు? సత్సంగం, భజన అందరూ కలిపి ఒక చోట చేసుకోండిరా అని చెప్పి ఎంతో ప్రయోజనం ఉంటుంది దానివల్ల అని చెప్పారు మాస్టర్ గారు. అందుకే ఏంటి దేవాలయాలు ఎందుకు వచ్చాయి? అందుకోసమే సమిష్టిగా అందరూ ప్రార్థించుకోవడం. అట్టి సమావేశ స్థలాలే దేవాలయాలు, అందుకే దేవాలయాలట. పండుగలు కూడా అందరూ కలిపి చేసుకోవడం. ఇదివరకు వినాయక చవితి అవన్నీ అంటే ఇప్పుడు ఎవరికోళ్ళ ఇళ్లలో చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇదివరకు వినాయక చవితి ఎట్లా ఉండేవి, ఊళ్ళో ఎక్కడో ఒక చోట పెద్దగా వినాయక చవితి చేసేవారు అనమాట. అందరు కలిపి అక్కడే చేసుకునేవాళ్ళు. ఎంత బాగుంటుందండి అందరు కలిపి చేసుకోవడంలో కదా. అలాగా పండుగలు, వివాహం అంటే అందరం కలుస్తాం. అంటే ఇప్పట్లా కాదులండి వివాహాలు అంటే చక్కగా తగినంత భక్తి శ్రద్ధ ఋషులను మనం ఆహ్వానించుకుని చేస్తున్నాం కదా. దానికి ఒక ముహూర్తం, శుభముహూర్తం అని ఒక ముహూర్తం పెట్టుకున్నాం కదా. అని ముందు నుంచి ప్రిపరేషన్ అనమాట. వచ్చే వాళ్ళకి ప్రిపరేషను, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు కూడా ప్రిపరేషన్. ఎంత శ్రద్ధగా ఉండాలి అని. ఇప్పుడు ఎవడు పెళ్లి జరుగుతుంటే పెళ్లి దగ్గర ఉండరు, అందరూ భోజనాల దగ్గర ఉంటారు. అవునా? ఎంతమంది చూస్తారు పెళ్ళి? పోనీ కూర్చుని ఏముంటుంది, కూర్చుని కబుర్లు చెప్పుకోవడమే ఉంటుంది ఇప్పుడు కదా. అందరం నాతో సహా అందరం. కానీ ఎందుకు వెళ్ళాం అక్కడికి పెళ్ళికి? ఎందుకు అసలు ఆశీర్వదించాలి వాళ్ళని? అలాంటప్పుడు ఆశీర్వదించడానికి వెళ్ళినప్పుడు మనం అందరం ఎంత శ్రద్ధగా ఉండాలి అక్కడ. ఆ ముహూర్తం ఎందుకు పెట్టారు అక్కడ? అసలు సంకల్పం ఏంటి, ఏం చెప్పిస్తున్నారు వాళ్ళ చేత? ఇవన్నీ ఆలోచించుకుంటే అప్పుడు వివాహాలు అది వివాహాలు, భజనలు జరుగుతాయి కదా మనం గుళ్ళల్లో కానీ ఇక్కడ. అది సద్గ్రంథ ప్రవచనం, ఏదైనా మంచి గ్రంథాల యొక్క ప్రవచనం చేసుకోవడం, పూజ, ధ్యానము అందరూ కలిసి చేసుకునే పాఠశాల వంటిది దేవాలయం. ఇవన్నీ చేసుకోవడానికి అలాంటి పాఠశాలే దేవాలయం అని చెప్తున్నారు ఇక్కడ. దేవాలయం అంటే పాఠశాల అంటే మనం వెళ్ళి నేర్చుకుని వచ్చేదే. పాఠశాల అంటే నేర్చుకోవడమే కదండి. అక్కడ ఒక డిసిప్లిన్ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, నేర్చుకోవడం ఉండాలి, ఇవన్నీ ఉంటుంది కదా స్కూల్ అంటే. అట్లాంటి స్కూలే దేవాలయం. మన అందరికీ స్కూలు దేవాలయం. కానీ మనం అట్లా భావించాం. దాన్ని అంతా పొల్యూట్ చేసి వస్తాం మనం. అదిట ధర్మ ప్రవచన విద్యాలయాలు, దేవాలయాలు ఎందుకంటే ధర్మ ప్రవచనం జరగాలి. అలాంటి విద్యాలయాలే దేవాలయాలు. మాస్టర్ గారు చెప్తారు, ఏ దేవాలయమే, బాబా గుడి అని కాదు, ఏ దేవాలయమైనా, ఏ బాబా గుడి ఏదైనా సరే అక్కడ ధర్మ ప్రవచనం జరగాలి అని చెప్తారు. ఇప్పుడు ధర్మ ప్రవచన విద్యాలయాలే దేవాలయాలు. ఈనాడు విస్తారంగా వృద్ధి చెందిన పట్టణాలలో అందరూ ఆలయాల్లో సమావేశం అవడం తరచుగా సాధ్యపడదు. కనుక ఒక భక్తుని ఇంట్లో ఆ ప్రాంతంలోని వారందరూ చేరి సామూహికంగా ప్రార్థనాధికాలు చేసుకోవడం సాధనకి ఎంతో దోహదం చేస్తుంది. మరి ఇప్పుడు మనది చాలా బిజీ లైఫ్ అయిపోయింది కదండి. అందుకని అందరం ఈ పట్టణాల్లో ఉండే వాళ్ళందరము ఆలయాల్లో సమావేశం అవడం తరచుగా సాధ్యపడదు కదా. అందుకని ఏం చెప్పారు, ఒక భక్తుని ఇంట్లో, ఒక ప్రాంతంలోని వాళ్ళు ఒక భక్తుని ఇంట్లో, ఇప్పుడు మాది ఒక ప్రాంతం అనుకోండి, ఇక్కడ ఈ ప్రాంతంలోని చుట్టుపక్కల వాళ్ళందరం మా ఇంట్లో సమావేశం అవ్వచ్చు. అలాగే మీ ఇంటి దగ్గర మీ చుట్టుపక్కల వాళ్ళందరూ మీ ఇంటి, ఇంకోళ్ళ పక్కన ఇంకోళ్ళ ఇంటిది, అలాగనమాట. అలాగా ఒక్కొక్క చోట అలా ఒక భక్తుని ఇంటిలో ఆ ప్రాంతంలోని వారందరూ చేరి సామూహికంగా అందరూ కలిసి ప్రార్థనాధికాలు చేసుకోవడం సాధనకు ఎంతో దోహదం చేస్తుంది. అలా చేసుకోవచ్చు, చక్కగా కలిసి ఆరతులు చేసుకోవచ్చు, భజన చేసుకోవచ్చు, సత్సంగం చేసుకోవచ్చు,
పారాయణ చేసుకోవచ్చు, సద్గ్రంథ పఠన చేసుకోవచ్చు అందరూ కలిసి ఒక టైం పెట్టుకొని చక్కగా కదా, అలా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ కాలంలో మనకి గుళ్ళకెళ్ళి అందరం కలిసి చేసుకునేటువంటి సౌలభ్యం మనకి లేదు కాబట్టి ఇట్లా చేసుకోండి అని చెప్తున్నారు. మరొక వంక ఆ ప్రదేశంలో దైవశక్తి జాగృతమై సాధనను పటిష్టం చేయడానికి ఉపకరిస్తుంది. చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఎందుకు చెప్పారు మాస్టర్ గారు అట్లా అంటే, ఇంకో వంక ఏమవుతుందట, ఆ ప్రదేశంలో ఎక్కడైతే మనం చేసుకుంటామో సామూహికంగా ఇట్లాంటి కార్యక్రమాలు అక్కడ దైవశక్తి జాగృతం అవుతుందట. తెలుసు, అందుకే సత్సంగాల్లో ఎంత శక్తి ఉంటుందో తెలుసు అందరికీ. సత్సంగాలకు అటెండ్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ప్రదేశంలో దైవశక్తి జాగృతమై ఆ యొక్క భగవంతుడి శక్తి, ఆ దైవశక్తి జాగృతం అవుతుంది, సాధనను పటిష్టం చేయడానికి ఉపకరిస్తుంది. మన సాధనను ఇంకా పటిష్టం చేయడానికి మనకు అది చాలా బాగా ఉపకరిస్తుందట. అందుకే అలానే భక్తులందరూ కలిసి సేవా కార్యక్రమాలు చేయడం కూడా ఎంతో దోహదం చేస్తుంది. అలాగే భక్తులందరూ కలిసి సేవా కార్యక్రమాలు చక్కగా మంచి మంచి పనులు చేసుకోవడం, చక్కగా సేవ చేసుకోవడం అన్నమాట. చక్కటివి ఏవైనా సేవ కావనివ్వండి, అట్లాంటివి ఎంతో దోహదం కూడా చేస్తుంది. ఇందుకే శ్రీ సాయి భక్తులను హారతులు చేయనిచ్చారు. అందుకే బాబా అందరిని కలిసి హారతులు చేసుకోమనేవారు. హారతులు ఎందుకు చేసుకొని ఇచ్చారు బాబా? మరి అందుకోసం, ఎందుకు మనకు మంచిదని అంతే తప్ప ఆయన ఏదో కూర్చుని అందరి దగ్గర హారతులు తీసుకుందామని కాదు, మన శ్రేయస్సు కోసమే ఆయన చేసింది. అందుకే బాబా ప్రోత్సహించారు, చేయనిచ్చారు హారతులు. ఆయనకి ఏదో కీర్తి రావడానికో ఆయన ఏదో గొప్ప కోసమో కానే కాదు, మన కోసం, మన శ్రేయస్సు కోసం, మన సాధన కోసం, మనం బాగుపడడం కోసం హారతులు చేయనిచ్చారు. ఏదైనా గుర్తుంచుకోండి, పారాయణైనా, సత్సంగమైనా, హారతులైనా, సద్గ్రంథ పఠనైనా, ప్రవచనం ఏదైనా సరే ఆయనకు ఒరిగేది ఏమీ లేదు, భగవంతుడు ఒరిగేది ఏమీ లేదు. మనకే, ఏదైనా మన కోసమే, మనకే మంచిది కాబట్టి అవన్నీ విధించారు. ఆయనకు వచ్చేది ఏం లేదు. ఎందుకంటే వారి శరీరంతో ఉన్నప్పుడే వారు దేన్ని తీసుకోలేదు, అనుభవించలేదు. అట్లాంటిది ఇప్పుడు మాత్రం ఎందుకు కదా? వాళ్ళు భౌతికంగా ఉన్నప్పుడే దేన్ని తీసుకోలేదు వాళ్ళు, అవునా? ఏ గొప్పలు లేదు వాళ్ళకి మనలాగా కదా. అబ్బో నా చరిత్ర చదువుతున్నారని మనం అనుకుంటామేమో, ఆయనకి అట్లాంటివి ఏం లేవు కదా. అందుకని మన మంచికే, మనకే మా దైవీ సంపద అలవడుతుంది చేసుకుంటే. అది అందుకే శ్రీ సాయి భక్తులను హారతులు చేయనిచ్చారు. శ్రీరామనవమి, ఉరుసు, గురు పూర్ణిమ వంటి పండుగలు జరుపుకునేలాగా భక్తులను ప్రోత్సహించారు. అందుకే శ్రీరామనవమి చేసుకోమన్నారు, ఉరుసు చేసుకోమన్నారు, గురు పూర్ణిమ అలాంటి పండుగలు జరుపుకునేలాగా భక్తులందరినీ ప్రోత్సహించారు. ఇప్పుడు ఇంకొక విషయం కూడా అండి, ఎలాగో నేను ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనం ఇందులో చెప్పినట్టుగా గురు పూర్ణిమ చేసుకుంటాం, మొన్న మాస్టర్ గారి జన్మదినం చేసుకుంటాం, ఆరాధన చేసుకుంటాం, అమ్మగారి జన్మదినం చేసుకుంటాం, ఆరాధన చేసుకుంటాం. ఎవరికి మంచిది? ఎవరి కోసం ఇదంతా? అమ్మగారి కోసమా, మాస్టర్ గారి కోసమా, బాబా కోసమా? కాదు, మన కోసం, మనకు మంచిది కాబట్టి చేసుకొని ఇస్తున్నారు. ఎందుకు చేసుకోవడం అంటే అందుకు. అబ్బా నాకు వీళ్ళు చేశారే అని అనుకోరు, వాళ్ళకి అట్లా ఏం కాదు, మనకి చాలా మంచిది. దానివల్ల మన సాధనకి ఎంతో ఉపకరిస్తుంది అన్నమాట. అందరం కలిసి చక్కగా అట్లా చేసుకోవడం వలన, సమయాన్నంతటినే అట్లా చేసుకోవడం వల్ల, ఆ స్మరణతో పెట్టుకోవడం వల్ల మనకు మంచిది, మన సాధనకి ఎంతో మంచిది, అది మనకు శ్రేయస్సు. అది అందుకే శ్రీ సాయి భక్తులను హారతులు చేయనిచ్చారు. శ్రీరామనవమి, ఉరుసు, గురు పూర్ణిమ వంటి పండుగలు జరుపుకునేలాగా భక్తులను ప్రోత్సహించారు. తాము కూడా షిరిడీ చేరిన మొదట్లో తాకియాకు రాత్రులు వెళ్ళి అక్కడ సాధువులతో కలిసి కీర్తన చేసేవారు. బాబా కూడా మొదట్లో షిరిడీ వెళ్ళిన మొదట్లో రాత్రులు అక్కడ వెళ్ళి సాధువులతో కలిసి ఆయన కూడా కీర్తనలు అవి చేసేవారు అనమాట. చావుడు ఉత్సవము వంటివి భక్తులను చేయనిచ్చారు. ఇప్పటికీ చేస్తారు కదా చావుడు ఉత్సవం మనకి షిరిడీలో, అవన్నీ కూడా బాబా చేయనిచ్చారు, ప్రోత్సహించారు. అందుకే మన మంచి కోసమే. ఇలా
తన ప్రాంతము పట్టణములలోని భక్తులతోనే కాక ఇతర ప్రాంతాల వారితో కూడా హృదయ సమైక్యత నందగలందులకే తీర్థక్షేత్రాలను దర్శిస్తుండడం అవసరం. అందుకే మనం దత్తక్షేత్రాలకు వెళ్ళడం, ఇతర మహనీయుల సన్నిధికి వెళ్ళడం ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ భక్తులు మన ప్రాంతం మనది అనే కాకుండా వేరే ప్రాంతంలోని భక్తులతో వారితో కూడా హృదయ సమైక్యత నందగలందుకే ఈ మిగతావి కూడా మనం దర్శిస్తూ ఉండడం అవసరం. అట్టి యత్నానికి అచ్చట మహనీయులు చిరకాలం చేసిన తపశక్తి దోహదం చేస్తుంది. ఇలాంటి యత్నానికి కూడా అక్కడ ఉండే మహనీయులు ఎంతో కాలంగా చేసిన తపశ్శక్తి కూడా దానికి దోహదం చేస్తుంటారు. అందుకే దాసనవమికి వెడతానన్న భక్తునికి సజ్జన్గడ్డుకు వెళ్ళమని ప్రోత్సహించారు సాయి. అందుకే దాసనవమికి ఒక భక్తుడిని సజ్జన్గట్టుకి వెళ్ళడానికి కూడా బాబా అక్కడ ప్రోత్సహించారు. మనకి లీలామృతంలో ఉంటుంది. అందుకే ఆయన కూడా తీర్థక్షేత్రాలు వాటికి వెళ్ళి అక్కడ ఉన్న భక్తులతో కూడా కలిసి చేసుకోమని చెప్పి ఆయన చెప్పడం మాత్రం జరిగిందనమాట. అందుకని వాటిని కూడా ఆయన ప్రోత్సహించారు. సాయి చెప్పిన 4 సూత్రాలు బాగా యోచించదగినవి. ఇక్కడ బాబా చెప్పిన 4 సూత్రాలు ఒకటి చెప్పారు మాస్టర్ గారు మనకి. అవి బాగా యోచించాలట మనం వాటి గురించి చదువుకొని అసలు ఏంటిది ఒక్కొక్క పాయింట్ తీసుకుని అసలు ఏంటి ఎందుకు అన్నారు బాబా అని చెప్పి 4 సూత్రాలు ఏంటి అన్నది బాగా యోచించాలి అని మాస్టర్ గారు చెప్తున్నారు. ఆ 4 ఏంటో మనం రేపు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.